శ్రీధర్ పాటిబండ్ల ఫ్రమ్ కేబీపీలో ప్లాట్స్ కొన్న కస్టమర్స్కి అందరికీ కూడాను ధన్యవాదాలండి. అండ్ మేము మాత్రమే డిజైన్ చేస్తున్నాం ఇట్లాంటి 57 acre ప్రాజెక్టు విత్ ఆల్మోస్ట్ 30+ ఎమ్యూనిటీస్ విత్ 26,000 square feet ఆఫ్ క్లబ్ హౌస్, ఒక 50 villas వరకు మనం ప్లాన్ చేస్తున్నాం. హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. ఇప్పుడైతే మనం అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్లోని సెక్టార్ 5 సూపర్ బ్లాక్ ఎఫ్లో అయితే ఉన్నాము. ఈ సూపర్ బ్లాక్ ఎఫ్లో చిన్మయ విద్యాలయానికి ల్యాండ్ అయితే కేటాయించారు. దాదాపు 3 ఎకరాల ల్యాండ్లో వర్క్స్ అయితే స్టార్ట్ చేశారు. ఇప్పుడు పైలింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. నా బ్యాక్ సైడ్లో మీరు చూడొచ్చు. ఈ బిల్డింగ్ మొత్తం పూర్తయిన తర్వాత, ఈ స్కూల్ మొత్తం పూర్తయిన తర్వాత ఎలా ఉండబోతుందో కూడా ఈ మోడల్ పిక్చర్లో మీరు చూడొచ్చు. బ్యాక్ సైడ్లో ఎగ్జాక్ట్గా ఈ విద్యాలయం నిర్మాణం వచ్చేసి E6 రోడ్ వైపు అయితే జరుగుతుంది. దీనికి పక్కనే ఆర్బీఐకి ల్యాండ్ అలొకేట్ అయితే చేశారు. దీని పక్కనే ఆర్బీఐ కూడా వస్తుంది. అలాగే ఈ మొత్తం ఏరియాలో ఏంటంటే జడ్జెస్ బంగ్లాస్ ఇంకా హైకోర్టు కూడా చాలా దగ్గరలో అయితే ఉంటాయి. నేను ఈ వీడియోలో ఎగ్జాక్ట్గా ఏ లొకేషన్లో ఈ చిన్మయ విద్యాలయానికి సంబంధించిన వర్క్స్ జరుగుతున్నాయి, అలాగే ఈ సైట్ ఏరియా ఎలా ఉంది, దీని సరౌండింగ్స్లో ఏమేమి ఉంటున్నాయో కూడా నేను ఈ వీడియోలో కంప్లీట్గా అప్డేట్ ఇస్తాను. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇందులో చిన్మయ విద్యాలయం ఎగ్జాక్ట్గా ఏ లొకేషన్లో నిర్మిస్తున్నారో మీరు చూడొచ్చు. అటువైపు కనిపిస్తున్న వచ్చేసి జడ్జెస్ బంగ్లాస్. ఆ జడ్జెస్ బంగ్లాస్ పక్కనే ఈ చిన్మయ విద్యాలయానికి 3 ఎకరాల ల్యాండ్ అయితే కేటాయించారు. అలాగే మీకు ఇక్కడ కనిపిస్తున్న రోడ్డు వచ్చేసి E6 రోడ్డు. ఈ E6 రోడ్డు వైపే ఈ చిన్మయ విద్యాలయానికి పక్కనే ఆర్బీఐకి ల్యాండ్ అలొకేట్ అయితే చేశారు. ఆ ల్యాండ్ చుట్టూ ఫెన్సింగ్ అయితే వేసుకున్నారు. ప్రెజెంట్ ఈ చిన్మయ విద్యాలయానికి సంబంధించి ఇప్పుడు వర్క్ అప్డేట్ ఏంటంటే పైలింగ్ వర్క్స్ అయితే స్టార్ట్ చేశారు. ఇక్కడ నుండి ఈ సైట్ ఏరియా మొత్తం మీరు చూడండి. ఇప్పుడిప్పుడే పైలింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇంకా రైట్ సైడ్ వైపు కనిపిస్తుంది మొత్తం వచ్చేసి E6 రోడ్. అది ఈ E6 రోడ్డు వైపే సిబిఎన్ గారి ఇల్లు కూడా ఉంటుంది. అది వచ్చేసి E6 N10 రోడ్ జంక్షన్ దగ్గర అయితే ఉంటుంది. ఈ చిన్మయ విద్యాలయం వచ్చేసి E6 N11 రోడ్ జంక్షన్ కి దగ్గరలో అయితే ఉంటుంది. ప్రెజెంట్ ఇక్కడ 2 పైలింగ్ రిగ్గుల ద్వారా పైలింగ్ వేస్తున్నారు. అమరావతి రాజధాని ప్రాంతాన్ని ఎడ్యుకేషనల్ హబ్‌గా అయితే మారుస్తున్నారు. ప్రపంచ స్థాయి పాఠశాలలు అమరావతిలో అయితే వస్తున్నాయి. ఈ చిన్మయ విద్యాలయంతో పాటు చాలా స్కూల్స్ అయితే వస్తున్నాయి. ఇది కాకుండా మోన్ఫోర్ట్ ఇంటర్నేషనల్ అకాడమీకి 3 ఎకరాల ల్యాండ్ అయితే కేటాయించారు. అలాగే డిఏవి పబ్లిక్ స్కూల్‌కి 5 ఎకరాల ల్యాండ్ అయితే కేటాయించారు. ఇంకా చిన్మయ విద్యాలయానికి అంటే ఈ స్కూల్‌కి 3 ఎకరాల ల్యాండ్ అయితే కేటాయించారు. ఇంకా కేంద్రీయ విద్యాలయానికి 5 ఎకరాల ల్యాండ్ అయితే కేటాయించారు. ఇంకా బేసిల్ వుడ్ ఇంటర్నేషనల్ స్కూల్‌కి 4 ఎకరాల ల్యాండ్ కేటాయించారు. ఇంకా శాంటా మేరియా ఇంటర్నేషనల్ స్కూల్‌కి 7.97 ఎకరాల ల్యాండ్ అయితే కేటాయించారు. ఇంకా హిందూస్ ఇంటర్నేషనల్ స్కూల్‌కి 8 ఎకరాల ల్యాండ్ కేటాయించారు. ఇంకా గ్లోబల్ ఇండియన్ ఇంటర్నేషనల్ స్కూల్‌కి 4 ఎకరాల ల్యాండ్ కేటాయించారు. ఇంకా ర్యాన్ ఇంటర్నేషనల్ స్కూల్‌కి వచ్చేసి 5 ఎకరాల ల్యాండ్ కేటాయించారు. ఇంకా శ్రీ స్వామినారాయణ గురుకుల్ ఇంటర్నేషనల్ స్కూల్‌కి 4.2 ఎకరాల ల్యాండ్ అయితే కేటాయించారు. ఇంకా సెయింట్ మ్యారీస్ ఇంటర్నేషనల్ స్కూల్‌కి 7.97 ఎకరాల ల్యాండ్ అయితే కేటాయించారు. ఇంకా పోడర్ ఇంటర్నేషనల్ స్కూల్‌కి 3 ఎకరాల ల్యాండ్ కేటాయించారు. మొత్తం 12కి పైగా ఇంటర్నేషనల్ స్కూల్స్ అయితే వస్తున్నాయి రాజధాని ప్రాంతంలో. ఈ 12 స్కూల్స్‌లలో ఇప్పుడు ఈ చిన్మయ విద్యాలయానికి సంబంధించిన వర్క్స్ జరుగుతున్నాయి. ఇంకా మోన్ఫోర్ట్ ఇంటర్నేషనల్ అకాడమీకి సంబంధించిన వర్క్స్ జరుగుతున్నాయి. ఇంకా డిఏవి పబ్లిక్ స్కూల్‌కి సంబంధించిన వర్క్స్ కూడా స్టార్ట్ అవ్వబోతున్నాయి. ఆ డిఏవి పబ్లిక్ స్కూల్ వచ్చేసి తుళ్ళూరులో ఒక బిల్డింగ్‌లో ప్రెజెంట్ క్లాసెస్ అయితే స్టార్ట్ చేస్తున్నారు. ఇంకా మిగతా స్కూల్స్‌కి సంబంధించిన అగ్రీమెంట్స్ అయితే కంప్లీట్ అయిపోయి త్వరలోనే వర్క్స్ అయితే స్టార్ట్ చేయబోతున్నారు. రాజధాని ప్రాంతాన్ని మొత్తాన్ని ఏంటంటే ఒక ఎడ్యుకేషనల్ హబ్‌గా అయితే మారుస్తున్నారు. ఇంకా నాలెడ్జ్ సిటీ వైపు ఏంటంటే బిట్ యూనివర్సిటీ, అమృత యూనివర్సిటీ, ఇంకా ఎస్ఆర్ఎం యూనివర్సిటీలు అయితే ఉన్నాయి. అలాగే మీకు ఇక్కడ కార్నర్ వైపు కనిపిస్తున్న ల్యాండ్ వచ్చేసి ఆర్బీఐకి కేటాయించిన ల్యాండ్. ఈ ఆర్బీఐకి కేటాయించిన ల్యాండ్ వచ్చేసి ఎగ్జాక్ట్‌గా E6 N11 రోడ్ జంక్షన్ దగ్గర అయితే ఉంటుంది. ఇక్కడ నుండి లెఫ్ట్ సైడ్ వైపు మొత్తం ఈ ఆర్బీఐకి కేటాయించిన ల్యాండ్ అయితే ఉంటుంది. ఇప్పుడు ఆ ల్యాండ్ చుట్టూ ఫెన్సింగ్ అయితే వేసుకున్నారు. ఈ N11 రోడ్డు వైపు ఇక్కడ రైట్ సైడ్ వైపు జియో పెట్రోల్ బంక్ అయితే వస్తుంది. ఆ పెట్రోల్ బంక్‌కి సంబంధించిన వర్క్స్ కూడా జరుగుతున్నాయి. ఇదే అన్నమాట పెట్రోల్ బంక్‌కి సంబంధించిన వర్క్స్ జరుగుతున్నాయి ఈ ఏరియాలోనే.
ఓకే ఫ్రెండ్స్, నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అమరావతిలో జరుగుతున్న ప్రతి ఒక్క నిర్మాణానికి సంబంధించి ఎప్పటికప్పుడు మన ఛానల్లో లేటెస్ట్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. ఎవరైనా మన ఛానల్‌కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.